జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ గురుచరిత్ర పారాయణ పద్ధతి తెలుసుకుందాం. శ్రీ గురుచరిత్ర పారాయణను కుల మత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకొనవచ్చును. ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. ఉదయం పారాయణ చేసుకొనుటకు అవకాశం లేని వారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకొనవచ్చు. ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయటానికి వీలు పడని సందర్భంలో ఉదయం కొన్ని అధ్యాయాలను, సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకొనవచ్చు. ఉదయం పారాయణ చేసుకొనుటకు ఏమాత్రం వీలు పడని వారు సాయంత్రం కానీ రాత్రిపూట కానీ స్నానం చేయకముందు పారాయణ చేసుకోవచ్చు. ఇంతకు మించి ఆహార విహారాదులలో ఎలాంటి నియమాలు అవసరం లేదు. ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చెయ్యాలి అనుకున్న వారు పండ్లు తీసుకొనవచ్చును. పాలు వంటి ద్రవ పదార్థాలు కూడా తీసుకొనవచ్చును. సప్తాహ పారాయణం 1 వారము లేక 7 రోజులు. పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణము 2 వారాలు. అలా కానీ కుదరనచో త్రిసప్తాహ పారాయణము 21 రోజులు కానీ చేసుకొనవచ్చును. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకి 1 అధ్యాయం చొప్పున పారాయణ చేసుకొనవచ్చు. స్త్రీలు బహిష్ట సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు. సామాన్యంగా మనం పారాయణ చేసే గ్రంథం ఎవరికి ఇవ్వకుండటం మంచిది. కొన్ని ఆవర్తనాలు, కొన్నిసార్లు పారాయణ పూర్తి అయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గంధ ప్రతినొకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలను దానం చేసిన పుణ్య ఫలం వస్తుంది. స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు కానీ, ఆరోగ్యం సరిగా లేనప్పుడు కానీ, అపవిత్రో పవిత్రోవా సర్వావస్థాన్ గతో వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతరం శుచి అని ఈ శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురుపాదోక్తంగా భావించి కొంచెం తాగి కొంచెం శిరసను చల్లుకొని పారాయణ చేయవచ్చు. హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రంగా గల భగవంతుణ్ణి స్మరిస్తే ఎట్టి స్థితిలో ఉన్నవారు అయినా బాహ్య అభ్యంతరంలందు శుచి అవుతారు అని ఈ శ్లోకానికి అర్థం చెప్పబడుతుంది. స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురుచరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీ గురుడు చెప్పారు. పారాయణ చేయటానికి వీలు కాని సమయంలో దత్త అని కానీ, శ్రీదత్త, జయదత్త అన్న నామం కానీ సప్తాహము చేయవచ్చు. ప్రతిరోజు నిత్య పారాయణ అయిన తర్వాత దత్త స్తోత్రాలలో అనసూయాతి సంభూతే దత్తాత్రేయ దిగంబరం స్మర్తుగామి స్వభక్తాన్ ముదాత్త భవ సంకటాత్ ఈ శ్లోకాన్ని యథాశక్తి జపం చేస్తే కష్టాలు తొలగుతాయి. జీవాయ మాస భర్తారం మృతుం సత్యో హి మృత్యోః మృత్యుంజయస్త యోగేంద్ర సౌభాగ్యం ఏ ప్రయచ్చతు అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. దురీకృత్య పిచాచాతిం జీవయత్వామృతం శృతం యా భూభీష్టభీష్టద పాతు సన సంతాన వృత్తి కృతో అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది. దరిద్రో విపగ్రహే యశకం భుక్త్వమా స్వయం దదో శ్రీదత్త దేవ దరిద్ర్యాత్ శ్రీపదోవాత్ ఈ శ్లోకాన్ని యథాశక్తి జపం చేస్తే దారిద్ర్యం తొలగించి సంపదనిస్తుంది. ముఖ్య సూచన: షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంత అవసరం. హరివినాయక్ సాటే, అన్నా సాహెబ్ దోబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించటానికి శ్రీ గురుచరిత్ర పారాయణమే
కారణమయ్యింది. కుషుబావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణం చేయించటంలో సాయినాథుడు దీనికెంతో ప్రాముఖ్యతని ఇచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ముల అందరిలోకి తాళమానికము. కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయన ఆ రీతిని సేవించటానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించినా కొంతమంది కూడా చెయ్యలేకపోయారు. అలాగాక గురు చరిత్రలో శ్రీ గురుడు ఎన్నో పురాణ ఉపాఖ్యాలను సహాయంతో ఈ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారు అని అంటారు. ముందు మాట, మేము ప్రచురిస్తున్న ఈ గురు చరిత్రకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి తెలియాలి అంటే కింది విషయాలను గమనించాలి. సాయం దేవుని వంశానికి చెందిన గంగాధర్ సరస్వతి ప్రస్తుత గురు చరిత్ర వ్రాసే నాటికి వేరొక గురు చరిత్ర గ్రంథం ఉండేదని తెలుస్తుంది. నామధారకుడికి సిద్ధయోగి దానిని చూపినట్లు శ్రీ గురు చరిత్రలో చూస్తాము. అంతేగాక ఈ గ్రంథంలో నా తండ్రి శ్రీ గురు చరిత్ర శ్రావణ శక్తుడు అని వ్రాశాడు. అయితే అది తానే కూర్చున్నానని కూడా చెప్తాడు. అంటే ప్రస్తుత గురు చరిత్రే ఇతడు కూర్చున్నదన్నమాట. కేవలం సాధకుడికి ఉండవలసిన నిరంకారం వల్లనే అది తన రచనగా ఎక్కడా చెప్పుకోలేదు. అది వ్రాతపతిగా వారి దగ్గరే ఉండేది. కారణం శ్రీ గురు లీలల పానమే తమకు అన్నపానీయాలని ఆయన ఒకచోట శ్రీ గురు చరిత్రలో అంటారు. ఇదిగాక శ్రీ గురుడు గోకర్ణంలో ఉండే నాటికి ఒక సంక్షిప్తమైన గురు చరిత్ర ఉండేదని, శ్రీ గురుడు ఏకాంతంలో ఉన్న సమయంలో వారి దర్శనానికి వచ్చిన భక్తులకి సిద్ధయోగి దానిని వినిపిస్తుండేవారని ఒక వాక్యం ఉన్నది. కొందరు పరిశోధకులు కూడా ఇలానే వ్రాశారు. అంటే శ్రీ గురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికి ఒక శ్రీ గురు చరిత్ర గ్రంథం ఉన్నట్లు శ్రీ గురుడు అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. అంటే సద్గురువు యొక్క లీలలను, బోధనలను పారాయణము, శ్రవణము, చింతనము చేయటం అన్నవి ఉత్తమ సాధనంగా శ్రీ గురుడే తమ భక్తులకు, శిష్యులకు విధించినట్లు స్పష్టమవుతుంది. అందుకే తర్వాత దత్తాత్రేయుని పూర్ణ అవతారమైన షిరిడీ సాయిబాబా కూడా తమ చరిత్ర పారాయణ ఉత్తమ సాధనంగా నిర్ణయించే దాసగుణ చేత హరికథల రూపంలో తమ లీలల గానం చేయించారు. అన్నా సాహెబ్ దోబోల్కర్ ఊరఫ్ హేమంత్ పంత్కు ఆయన శ్రీ సాయి సచ్చరిత్ర రాయటానికి అనుమతించి ఆశీర్వదించారు. శ్రీ గురుని కాలంలోనే రూపొందిన ఒక సంక్షిప్త గురు చరిత్ర సాయం దేవుడు కన్నడ భాషలో కూడా వ్రాసాడని ఎందరో పండితులు అంటారు. అంతేగాక నరకేశరి, నంది శర్మ, నరహరి వంటి కవీశ్వర్లు కూడా శ్రీ గురులీలలను కీర్తించి రచనలు చేశారు. మన దేశంలో గ్రంథ ముద్రణ అమలులో లేనప్పుడు శ్రీ గురు చరిత్ర వ్రాతపతులుగా ప్రచారమైనది. అటువంటి వ్రాతపతులు ఇప్పటికీ ఎన్నో భక్తుల కుటుంబాల వద్ద ఉన్నాయి. కానీ వీరిలో ఎక్కువ మంది ఆ వ్రాతపతులను పరమ పవిత్రంగా పూజలో ఉంచుకొని నేడు ముద్రించబడే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తారు. శ్రీ గురుని నుండి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప ఆ వ్రాతపత్రులని తీసి చూడరు, ఇతరులకు చూపరు. ఇటువంటి 2 కుటుంబాల వారికి తగిన సందేశం లభించినందువలన తన వద్ద ఉన్న వ్రాతపతులలోని అంశాలు కొన్ని శ్రీ గురుని అనుగ్రహం వల్ల నాకు లభించాయి. వీటిని ఈ 3వ ముద్రణలో పొందుపరుస్తున్నాను. అలనాడు శ్రీ గురుని ప్రత్యక్షంగా సేవించిన భక్తురాండ్లకి మహారాష్ట్ర దేశ ఆచారాన్ని అనుసరించి 2 పేర్లు ఉండేవి. వారు అనుభవాలు శ్రీ గురు చరిత్రలో వ్రాయబడినప్పుడు
కొన్ని వ్రాతపతులలో ఒక పేరు, మరికొన్ని వ్రాతపతులలో మరొక పేరు రాశారు. మన ఈ ముద్రణలో ఈ రెండింటినీ ప్రస్తావించాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు రెండున్నాయి. వెనకటి వార్తాప్రతులలో ముఖ్యమైనదొకటి. గాన్గాపూర్ ప్రాంతంలోనే ఒక సదాచార సంపన్నమైన కుటుంబం వద్ద ఉండేది. ఒకప్పుడు కాట్గావ్ బేట్ పూనై వద్ద ఉన్నటువంటి ప్రదేశంలో సిద్ధపురుషుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజు గారు చిన్న వయసులోనే గాన్గాపూర్ వద్దనున్న సంగ్రామానికి వచ్చి చాలా కాలం శ్రీ దత్తానుగ్రహం కోసం తపస్సు చేశారు. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్దనున్న ప్రాచీన వ్రాతప్రతిని పొందమని ఆదేశించారు. అదే రాత్రి ఆ కుటుంబులకు కానీ శ్రీగురుడు దర్శనమిచ్చి అతని వద్ద ఉన్న వ్రాతపతిని నారాయణ మహారాజుకి ఇవ్వమని ఆదేశించారు. ఆ రీతిని లభించిన ఆ వ్రాతపతి శ్రీ నారాయణ మహారాజు వద్ద జీవితాంతం ఉండేది. శ్రీగురుని నుండి వారికెట్టి ఆదేశము రానందువలన ఆ వ్రాతపతిని ఆ మహాత్ముని దేహంతో పాటు వారి సమాధిలో పెట్టేశారు. అరుదుగా దానిని శ్రీ మహారాజు గారికి చదివి వినిపించే అదృష్టం కలిగిన ఒక భాగ్యశాలి నుండి 2 విషయాలు తెలిసి వచ్చాయి. ఆ వ్రాతాపతిలో చివరి అధ్యయనంగా శ్రీ గురుగీత, భాగవతం ఏకాదశ స్కందంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన అవధూతోపాఖ్యానం కూడా ఉన్నాయని తెలిసింది. అటువంటి వ్రాతపతుల ఆధారంగానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము వ్రాసిన శ్రీ సంహితాయన గురు ద్విసప్తాహి అనే గ్రంథంలో ఈ అవధూత ఉపాఖ్యానం పొందపరిచారు. ఇది మనకు ఈనాడే లభించి ముద్రితమైన శ్రీ గురుచరిత్ర గ్రంథాలలో కనిపించదు. ఆ కారణంగానే శ్రీ గురుచరిత్రలో అధ్యయనాల సంఖ్య 51 అని కొందరు, 52 అని కొందరు, 53 అని కొందరు తలచటానికి కారణమయ్యింది. అందువల్లనే ఈ 3వ ముద్రణలో అవధూత ఉపాఖ్యానం తన అనుబంధంగా ముద్రించబడిమైంది. ఆ వ్రాతపతిలో శ్రీ గురుగీత కూడా ఉండటం వలన శ్రీ గురుని భక్తులకి అదెంతో విలువైనది స్పష్టమవుతున్నది. అంతేకాదు శ్రీ గురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువనదగిన వారని, ముముక్షువులు అట్టి వారిని మాత్రమే శ్రీ గురుగీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలని స్పష్టమవుతుంది. అర్హత లేని వారి వద్ద మంత్ర ఉపదేశం పొందటం ఎంతటి అనర్థమో ఈ గురు చరిత్ర చెబుతుంది. అందువలనే త్వరలో శ్రీ గురుగీత కూడా పెక్కు వ్రాతాపతులను పరిశీలించి తాత్పర్యంతో కలిపి ముద్రించనున్నాను. ఇంకొక ముఖ్యాంశం ఉన్నది. షిరిడీ సాయిబాబా భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణం ఎంతో అవసరం. హరివినాయక్ సాటే, అన్నా సాహెబ్ దబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము అనుగ్రహము లభించటానికి శ్రీ గురుచరిత్ర పారాయణమే కారణమయ్యింది. కుషుబాబు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణం చేయించటంలో సాయినాథుడు దీనికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో తెలిసింది. ఆయన మహాత్ములందరిలోనికి తలమానికము. కోహ్నూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుల్లా జీవించారు. భక్తులు తమ గురువుని ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాలు లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిని సేవించటానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించినా కొంతమంది కూడా చేయలేకపోయారు. అలా కాక గురుచరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణ ఉపాఖ్యానాలతో సహాయంతో ఈ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయినాథుని సేవించాలో శ్రీ గురుచరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారనే చెప్తున్నారు. అంతేగాక శ్రీ గురునికి సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయి. జన్మించిన క్షణం నుండే ఈ ఇద్దరికి తామెవరో తెలుసు. ఇద్దరు లోకహితం కోసం అవతరించిన భగవత్ స్వరూపులు అయినప్పటికీ సత్సాంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరు బాహ్యంగా కూడా ఒక గురువుని ఆశ్రయించారు. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమైనప్పుడు తన శిష్యులకు పూలు ప్రసాదంగా అందచేసి వాటిని పుణ్యప్రదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుకరాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు. అది ఇరిగిపోయిన కొద్ది కాలానికే ఆయన కూడా శరీర త్యాగం చేశారు. ఆయన తమను తాము గురువు అని ఒక బావిలోకి తలకిందులుగా వేలాడదీసినట్లు చెప్పారు.
గురు చరిత్రలో దీపకుడు, ఉపమన్యువు మొదలైన వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు. శ్రీగురుడు ఎంతో కాలం సన్యాసాశ్రమం ధర్మాన్ని అనుసరించి దేశ సంచారం చేస్తూ లోకుల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నరసాబావాడిలోనే 12 సంవత్సరాలు తపోనిష్టలో ఉన్నారు. శ్రీ సాయి కూడా షిరిడీలోనే వేప చెట్టు కింద ఉన్న గృహంలో 12 సంవత్సరాలు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక కూడా సుమారు 30 సంవత్సరాలు గుప్తంగా పచ్చి ఫకీరులా మాత్రమే జీవించారు. శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావలసిన సమయం వచ్చినాకనే గాంధర్వపురం చేరి ప్రకటితమైనట్లు శ్రీ సాయి కూడా చివరి 23 సంవత్సరాలలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్టిక బ్రహ్మచారి కనుక యావత్ జీవితము తమ గురు సన్నిధిలోనే ఉండిపోయారు. కేవలం ఆ గురువు ఆదేశించటం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన దేశ సంచారం చేశారని తలచవచ్చు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళి రావటం నిత్యము మహా ఉత్సవంగా జరిగినట్లు శ్రీ సాయి రోజు లిండికి రావటం, రోజు విడిచి రోజు చావడికి వెళ్ళటం గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలి అంటే సాయి చరిత్రలో గురుస్థానం వేప చెట్టు మూలం, నరసాబావాడి వంటిది లెండివనమే సంగమం, ద్వారకామయ్యే గాంధర్వపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ ఏటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిని అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకరికి యోగేశ్వర్ అని, మరొకరికి కవీశ్వర్ అని బిరుదులిస్తే, శ్రీ సాయి ఒకరికి దాసగును అని, మరొకరికి హేమద్బంత్ అని బిరుదులు ఇవ్వటమే కాక జగదీశ్వర్ భీష్మకు కవితాధారణనిచ్చి సగుణోపాసన రాయించుకున్నారు. శ్రీగురుడు ఒక యవ్వన రాజుని అనుగ్రహించి అతని నుండి పూజలను అందుకున్నారు. సాయి యవ్వనులందరి చేత సేవించబడుతున్నారు. ఇద్దరిది భిక్షా వృత్తియే. ఈ ఇద్దరు కర్మఫలానికి జన్మ పూర్వం పరాలకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఇలా ఆలోచించిన కొద్దే ఇంకెన్నో పోలికలు స్ఫురణిస్తున్నాయి. కనుకనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండు ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేరువేరు అధ్యాయాలు కనుక సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీతలు కలిపి ప్రసన్న త్రయము అనవచ్చు. ప్రసన్న త్రయం అంటే సనాతన ధర్మానికి అంతటికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. నెక్స్ట్ దత్త శృతి, గంధ శృతి. భగవంతుడు ఒక్కడే. ఒకప్పుడు ఆయన అనేకమవదలిచాడు. అట్టి సంకల్పమే మాయాశక్తి. దానివల్లనే ఆయన ఈ విశ్వమంతా అయ్యాడు. ఇలా సర్వాన్ని సృష్టించటం వల్లనే ఆయనను బ్రహ్మ అని, ఈ విశ్వాన్ని పాలించటం వల్లనే ఆయనను విష్ణువని, సకాలంలోని సృష్టిలోని రూపాలను ఆయన నశింపచేస్తుండటం వల్లనే శివుడని అన్నారు. ప్రతి కల్పాంతం ప్రణయానికి ముందు తరించకుండా ఉండిపోయిన జీవులు మరలా జన్మించి అనుభవం ద్వారా పూర్వకర్మను రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించటం వల్ల మరలా కర్మకు బద్దులు కాకుండా ఉండే అవకాశం ఇవ్వటానికే భగవంతుడు మళ్ళీ మళ్ళీ సృష్టి చేస్తుంటాడు. ప్రతిసారి సృష్టితో జన్మకు వచ్చే జీవులు కర్మబద్ధులవ్వకుండా జీవించటానికి కూడా మార్గం చూయిస్తూ ఉంటారు. ఆ భగవంతుడే ఏర్పాట్లు చేస్తాడు. అందుకే ప్రతిసారి మొదట మహాయోగులైన సనకాది బ్రహ్మ మానస పుత్రులను, తర్వాత మహర్షులైన వశిష్ఠాది ప్రజాపతులను సృష్టిస్తాడు. మరలా అటువంటి ఋషుల ద్వారానే వేదాలు, శాస్త్రాలు, సదాచారము అనేవి జీవులకు ప్రసాదిస్తాడు. ఈ విషయం నిత్య జీవితంలో అనుక్షణం గుర్తించుకొని అటువంటి దీక్షతో మనము జీవించటానికి సాధనంగానే మనము గోత్ర ఋషులను ప్రతి కార్యానికి ముందు సంకల్పంలో భాగంగా పెద్దలను దర్శించినప్పుడు ప్రవర చెప్పుకోవటంలో, స్మరించటంలో ఒక సదాచారంగా మహర్షులు నిర్ణయించారు. అంతేకాదు అజ్ఞానం వల్ల జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేర్కొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించటానికి బాహ్యమైన ఆటంకాలను ఏర్పడినప్పుడు దానిని తొలగించటానికి రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడే ఎత్తుతున్నాడు కదా. కానీ సృష్టి పొడుగున అటువంటి
అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయటానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి తన లీలల ద్వారా సాధ్యమైనంత వరకు మోక్ష ఇచ్చ ధర్మనిష్ట కలిగిన చేస్తూ ఉంటాడు. ఇలా ఎల్లప్పుడూ భూమి మీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించి భగవతత్వాన్నే దత్తాత్రేయుడుగా అన్నారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగా ఉన్న ప్రపంచంలో అన్ని మత గ్రంథాలలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే మనందరినీ సృష్టించటం వల్లనే భగవంతుడు సర్వులకు తండ్రి. తన నుండి ఏర్పడిన పదార్థాలతోనే మనను పోషిస్తుండటం వల్లనే ఆయననే జగన్మాత. శాస్త్రాల ద్వారా మనకు హితం చెప్తున్నాడు కనుక ఆయనయే మనకు మిత్రుడు. అధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు కనుక ఆయనయే ప్రభు. సద్గురువుగా అవతరించి మనల్ని అనుగ్రహిస్తాడు కనుక ఆయనయే గురువు. ఇలా ఆలోచిస్తే భగవంతుడే తమ బిడ్డలమైన మనకు నవనిత భక్తులకు సేవ చేస్తూ ఉన్నాడు. చివరకు సద్గురువుగా మనకు ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాడు, దత్తం చేసుకుంటున్నాడు. అందుకే దత్తుడు అనే పేరు అనుగ్రహ మూర్తి అయిన భగవంతునికి అన్నిటికంటే చక్కగా సరిపోతుంది. సర్వశక్తిమంతుడైన ఆయన శక్తిహీనులము అల్ప అగ్నులము అయిన మనకు సర్వము ప్రసాదించటమే కాక ఆత్మ సమర్పణం కూడా చేసుకొనటంలోని ఆయన వాత్సల్యాన్ని అర్థం చేసుకొని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని అందుకు తగిన విధంగా కృతజ్ఞతతో జీవించగలగటమే మనకు పరమ కర్తవ్యము. ఇలా జీవించగలిగినప్పుడు మనకెంతటి ధన్యత కలుగుతుందో అలనాటి పురాణ గాథల నుండి నేటి మహాత్ముల అనుభవాల వరకు అన్నీ మనకు తెలుపుతాయి. అలనాటి అతి అనే మహర్షి తపోమహిమ చేత 3 విధములైన అతి భౌతికము, అతి దైవకము, ఆధ్యాత్మికము తాపములను తొలగించుకొని అతి అయ్యాడు. ఆయన కామక్రోధాది దుర్గుణాలన్నిటికీ మూలమైన అసూయను జయించి అనసూయ పతి అయ్యాడు. అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడై దత్తాత్రేయుడిగా జన్మించాడు. చరిత్రలో కూడా అనన్యంగా ఆయనను కొలిచిన వారందరికీ ఆయన దత్తమై వారిని తమ ప్రతిరూపాలుగా రూపొందించి కృతార్థులను చేశారు. అందుకే ఆ సేతు హిమాచల పర్వతం దేశమంతటా నాటి నుండి నేటి వరకు భక్తులందరికీ గురు ధ్యాన శ్లోకం చేసుకొని చదువుకొని త్రిమూర్తాత్మకుడైన శ్రీ దత్తాత్రేయున్నే స్మరిస్తున్నారు. సర్వజీవులను ఉద్ధరించటమే తన అవతార కార్యంగా గల దత్తాత్రేయుడు చాతుర్యగా అవతారమని యోగేశ్వరుడైన చక్రాధరుడు సూత్రపాటి విచారము అనే గ్రంథంలో కీర్తించారు. రామకృష్ణాది అవతారాల కంటే ముందే ఒకానొక వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతి నక్షత్ర యుక్త మీన లగ్నంలో మీనాంశయందు దత్తుడు అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. ఈయన కార్తవీర్యార్జునులకు ప్రహ్లాదునికి యోగమును ఉద్దేశించి కృతార్థులను చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈయన ఇప్పటి నేపాల్ ప్రాంతంలోని చిత్రకూటం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట మొదట అతిపుత్రుడిగా అవతరించారు. అందుకు గుర్తుగా ఇప్పటికీ అక్కడ ఒక దత్త మందిరం ఉన్నది. ఈయన తన అవతారం చాలించకుండా నేటికి నీలగిరి శిఖరాన సూక్ష్మ రూపంలో నివసిస్తుంటాడని మహనీయులు చెప్తారు. ఈయన ఎందరో మహనీయులకు అభిమాన గోచారుడవుతూ ఉన్నారు. ఈయన వాత రసన అనే ఋషి సాంప్రదాయానికి చెందినవాడని, మౌనప్రియుడని, పరిశుద్ధ హృదయుడని భాగవతం చెప్తుంది. ఈ సాంప్రదాయం వారు శాంతులు, అమలులు, సన్యాసులు, బ్రహ్మజ్ఞానులు అని భాగవతంలో చెబుతుంది. వీరు యోగ సాంప్రదాయకులని నారద పరివార్జకో ఉపనిష్పత్తి చెబుతుంది. దత్తాత్రేయుడు ఎక్కువగా కావేరీ లోయలలో తిరుగుతూ పురాణాలలో సహ్యాద్రిగా ప్రఖ్యాతమైన పర్వత గుహరాలలో ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ యోగనిష్టలో నిమగ్నులయ్యారని మార్కండేయ పురాణం చెబుతున్నది. ఈయన యొక్క ఉపాసన గురించి స్కంద పురాణంలోని కాశీఖండంలో వర్ణించబడుతుంది. ఆగమ తంత్ర యోగ పురాణాది ప్రాచీన గ్రంథాలలో శివుని అవతారంగా కీర్తించబడిన గోరక్షనాథుడు నాద సాంప్రదాయానికి పట్టుకొమ్మ అనవచ్చు. ఈయన కీర్తి భారతదేశంలోనే కాక హిమాలయాలలోని వివిధ రాజ్యాలలోనూ చివరకు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా వ్యాపించినది. ఈ గోరక్షనాథునికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చారని, ఆ ఇద్దరికి మహా అద్భుతమైన సంవాదం జరిగిందని
నాద సాంప్రదాయానికి చెందిన ముఖ్య గ్రంథాలలో ఒకటైన గోరక్షవాణి చెబుతున్నది. అంతేగాక శ్రీ దత్తాత్రేయుడు అవధూత గీత మరియు శ్రీ గురుగీత స్వయంగా గోరక్షనాథునికి బోధించినట్లు శివాజీ చక్రవర్తికి గురువైన సమర్థ రామదాస్ స్వామి తమ దాశ బోధలో వ్రాశారు. అందుకే నాద సాంప్రదాయం శ్రీ దత్తాత్రేయుడు పరమ గురువుగా కీర్తించబడ్డాయి. శ్రీ దత్తాత్రేయునికి అవధూత అనే బిరుదున్నది. దానికి అర్థం అవధూతోపనిషత్తి ఎలా వివరించింది. శ్రీ గోరక్షనాథుడు తన సిద్ధాంత పద్ధతి అనే గ్రంథంలో ఇచ్చిన అవధూత వర్ణన మార్కండేయ భగవతి పురాణాలలో దత్తాత్రేయ వర్ణనకు సరిపోతుంది. గోరక్షనాథుడు ఇలా వ్రాశారు: యోగులలో ఎవరు అవధూతలని చెప్పబడుతారో ఇచ్చట తెలుపబడుచున్నది. ధూమ్ అని ధాతువు సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేయుట, దేహము మరియు ఇంద్రియ విషయములందు తొలక్కున్న మనసుని ఉపసంహరించి ఆత్మయందు లీనం చేసిన వారు నిష్పంచులు, ఆది మధ్యాంత భేదరహితులు. ఇట్టివారే అవధూతలు. ఒక మహాత్ముడు చెప్పినట్టు లోకంలో శ్రీకృష్ణుణ్ణి వారి అంశ అవతారమైన శ్రీ చక్రధరులను కీర్తించేవారు, నిరసించేవారు కూడా ఉన్నారు. తర్వాత అంశ అవతారమైన శ్రీ గోవింద ప్రభువులని కీర్తించేవారు తటస్థులు మాత్రమే ఉన్నారు. కానీ శ్రీ దత్త ప్రభువులకు మాత్రం సర్వదా సన్మానమే ఉన్నది. ఇది ఈ అవతారానికి గల మరొక విషయం. చారిత్రకమైన కాలంలో కూడా శ్రీ దత్తాత్రేయుడిని ఎందరెందరో మహాత్ములు అనుగ్రహించి వారి చేత కీర్తించబడ్డారు. మహాయోగులైన జ్ఞానేశ్వరుడు కూడా ఒక అభ్యంగంలో స్వయంగా ఇలా కీర్తించాడు: మేరుకు అవతల దక్షిణ దేశంలో కేచరీ ముద్రలో కూర్చున్న నిరాకారుడైన దత్తయోగి ధ్యానంలో గాఢంగా నిమగ్నుడై బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు. నిస్సంగుడై ఆయనకు తమ దేహం పైన కానీ వస్త్రాల మీద కానీ ఆపేక్షయే లేదు. ఆయన గోదావరి తీరంలో జ్ఞానాన్ని అపారంగా సేకరిస్తూ పంచలేశ్వరంలో నిత్యం స్నానం చేస్తూ ఉండే శ్రీ దత్తయోగి జ్ఞాన దైవుడైన నా హృదయంలో ఉన్నారు. మహామహాత్ముడైన తుకారము ఆయనలా కీర్తించాడు: శ్రీ దత్తాత్రేయ మహారాజుని అవధూతగా మూర్తిగా నా జీవితానికి విశ్రాంతి, నీ అండలేని ఈ జీవిత రహస్యాన్ని ఎవరు చెప్పగలరు? ఆ మహాత్ముడే దత్తప్రభు గురించి ఆయన సుఖాలను మనకు విడిచి భక్తుల బాధలను తాను అనుభవిస్తాడు అన్నాడు. మనం ఇంతయు ముందు ప్రస్తావించిన చక్రధరునికి మాతాతరలో మాతాపూర్లో ఒకసారి, హైటాన్లో ఒకసారి దత్తస్వామి దర్శనమిచ్చి సన్యాస దీక్ష వస్త్రాలు జీవులని ఉద్ధరించమని ఆదేశం కూడా ఇచ్చారు. తర్వాత ఆయన యొక్క అనుగ్రహంతోనే బాయిషుడు, నాగాదేవి ఆచార్యులు అనే శిష్యులకు యోగ సిద్ధి లభించింది. అందుకే ఆయన దర్శనం అమోఘమైన ఫలితం కలది అని ఈ మహానుభావ సాంప్రదాయానికి శ్రీ దత్తప్రభువే ఆదికారకుడు అని చక్రధరుడు వ్రాశారు. ఇలాగే సమర్థ సాంప్రదాయ ప్రవర్తకులైన శ్రీ సమర్థ రామదాస్ స్వామి, ఆయన శిష్యుడైన దినకర స్వామి కూడా దత్తస్వామిని సిద్ధపురుషులను కీర్తించారు. శ్రీ సమర్థులు ముఖ్య శిష్యులైన కళ్యాణి స్వామి దత్తప్రభువుకు ముల్లోకాలను వందనంలే. ఆయన భిక్షాన్నమే గ్రహిస్తారు. ఆయన చుట్టూ సుందరమైన తేజపుంజం ఉంటుంది. ఆయన దిగంబరి, సిద్ధ సనాతనుడు, త్రిమూర్తుల అవతారము,
త్రిపురారి నిత్యము భగీరథి తీరంలో నిత్య నియమాలు కరవీరము ఈనాటి కొల్హాపూర్లో భిక్ష చేస్తారు. ఆయనది నిగూఢమైన యోగలీల. ఎన్నో ప్రాచీన సాంప్రదాయాల వారు ఆయన్ని ధ్యానిస్తారు. ఆయన గిరినార్ పర్వత